మకర రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, తృతీయంలో శని, షష్టమంలో గురుడు ఉన్నారు. మకర రాశి వాళ్ళకి ద్వితీయం నుంచి శని వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఏలినాటి శని నుంచి పూర్తిగా విముక్తి లభించింది. తృతీయంలో శని 2025 మార్చి 30 నుంచి 2027 జూలై వరకు శని తృతీయంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత ఇష్టమైన చోటుకి ట్రాన్స్ఫర్ అవుతారు. వీరికి సేవకులు అనుకూలంగా ఉంటారు. ధనవృద్ధి ఉంటుంది. తర్వాత కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది. వీళ్ళకి అంటే ఇంకా ఏదైనా రంగంలో టాలెంట్ ఉన్న వాళ్ళకైతే మకర రాశి వాళ్ళకి ఈ 2 ఏళ్లలో ఏదైనా బిరుదు వచ్చే అవకాశం ఉంది. అంటే టైటిల్స్, అవార్డ్స్, సన్మానాలు అలాంటివి రావడము జరగడము ఉంటాయన్నమాట. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే గురుడు షష్టమంలో ఉన్నా కూడా పెద్ద చెడు ఫలితాలు ఇవ్వడు. శని తృతీయంలో ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ 2 ఏళ్ళు అంటే 200 సంవత్సరాలు ఇంచుమించుగా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇష్టమైన చోటికి బదిలీ అవుతుంది. ఇది మకర రాశి వాళ్ళ ఫలితాలు. వీరికి చాలా బాగుంది.